హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ లైఫ్ స్టైల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ మా చిట్టి తల్లిది ఫస్ట్ బర్త్డే వ్లాగ్ అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి బర్త్డే ముందు రోజు షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మా చిట్టి తల్లికి మామ్ డాడ్ కలిసి మంచి డ్రెస్ అయితే తీయాలి కదా, సో అందుకే స్టార్ట్ అయ్యాం. అప్పటికే చాలా డ్రెస్సెస్ అయితే వచ్చేసాయి, బట్ అమ్మ నాన్న కలిసి తీసే డ్రెస్సే స్పెషల్ కదా. ఇంకా అందులో ఫస్ట్ బర్త్డే ఇంకైతే షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా షాపింగ్ మాల్కి వచ్చేసాం. మేము తీయడానికి వచ్చింది డ్రెస్, బట్ మిగతావన్నీ చూస్తున్నాం అనమాట. ఇంకా తను స్కూల్కి వెళ్ళకంటే ఈ వాటర్ బాటిల్ బాగుంటుంది, ఈ స్కూల్ బ్యాగ్ బాగుంటుంది, ఈ టిఫిన్ బాక్స్ బాగుంటుంది అని చెప్పేసి మా హస్బెండ్కి అయితే చాలా బిజార్ పెడుతున్నాను. ఇంకా మా కీర్తమ్మకి అక్కడ కూర్చోబెడితే ప్రతి ఐటెం అయితే తీసుకొని ఆడుకుంటుంది. కానీ తనకు నచ్చే ఐటెం వచ్చేసి బాల్ అనమాట. ఇంకా సైడ్లో గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఏమైనా ఒక్కటి లాగేస్తే మొత్తం పడిపోతాయి. మనము తీసుకున్న ఖర్చు కంటే ఇచ్చే ఖర్చు ఎక్కువైపోదని చెప్పేసి మళ్ళీ వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నారు. సో అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి గాయస్. ఏవి చూసినా కొనాలనిపిస్తుంది, బట్ ఇప్పుడు అవసరం లేదు, బట్ కొనాలనిపిస్తుంది కదా కంపల్సరీ. కీర్తులు ఇచ్చుడు. ఇంకా అవన్నీ వదిలేసి వచ్చిన పని చూసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే కిడ్స్ వేర్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఏ డ్రెస్ చూసినా కొనేయాలనిపిస్తుంది, బట్ ఎక్కువ డ్రెస్సెస్ తీసుకుని ఏం చేస్తాం, వాళ్ళైతే ఫాస్ట్గా పెరుగుతారు, అవన్నీ చిన్నగా అయిపోతాయి. కానీ బర్త్డే అంటే కొంచెం హెవీగా తీసుకోవాలనిపిస్తుంది, బట్ ఈ ఫ్రాక్స్ చూస్తుంటే లోపలైతే కొంచెం గుచ్చుకున్నట్టు అవుతుంది. ఎంత కాస్ట్లీగా చూసినా అవైతే గుచ్చుకుంటున్నాయి. వాళ్ళు ఎంత వేసుకున్నా కంఫర్టబుల్గా ఉండలేరు. సో అవన్నీ తీసుకుందామా లేదని థింక్ చేస్తున్నాను అనమాట. ఒక 6 ఫ్రాక్స్ అయితే చాయిస్ చేశాను. ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ 2 లంగా జాకెట్లు అనేది కుట్టేశాను అనమాట. ఇంకా ఏ టైంలో ఏదేస్తుందో తెలీదు. ఇంకా చాలామంది అయితే డ్రెస్సెస్ తెచ్చి ఇచ్చేశారు. సో ఇందులో ఒకటి తీసుకొని మిగతావన్నీ అవి యూజ్ చేద్దామని చెప్పేసి అవే తీసుకున్నాం అనమాట. కానీ ఇక్కడ ఏ ఫ్రాక్ చూసినా చూడ్డానికి చాలా బాగుంటున్నాయి, కానీ లోపల క్లాత్ చెక్ చేస్తే అలా గుచ్చుకుంటున్నాయి అనమాట. పిల్లలు బర్త్డే రోజు వేసినా ఇంకా దేనికి మనకి సపోర్ట్ చేయకంటే ఏడుస్తారు. సో ఆలోచించి కొనాలని చెప్పేసి కొనలేదు. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి నైట్ 10:30 ఇలా అవుతుంది. మా చిట్టితల్లి అయితే ఆల్రెడీ పడుకుంది. సో ఇక్కడ నైట్ 12కి చిన్నగా ఒక కేక్ కట్ చేపిద్దాం అనుకుని చెప్పేసి ఇక్కడైతే బెలూన్స్ అయితే రెడీ చేసి పెడుతున్నాను అనమాట. సింపుల్గా ఇలా తను పడుకున్న చోటే లేపేసి చిన్న కేక్ కట్ చేపిద్దామని. సో అందుకే ఇక్కడ ఇలా స్టార్ట్ చేసాము. కీర్తి ఇచ్చాడు, డాడీ ఇచ్చాడు. మా ఎలా చూడండి, కచ్చరా ఇదేదా కీర్తి జస్ట్ వెయిట్ ఆగు అంటే రేపు అది కదా అని. పట్టు వావ్ కేక్ ఇదేంటి హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు. పట్టు హ్యాపీ హ్యాపీ బర్త్డే కేక్ తినిపించలేదు తినిపించలే పర్వాలేదు. చెప్పానా హ్యాపీ బర్త్డే తిన అమ్మ నువ్వు తినిపించి అమ్మ అందరికి
ఇది ఎవరమ్మ ఇది? తినిపించు రండి వదినా. తింటుంది అదే తినిపిస్తుంది. మళ్ళీ 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 డాడీకి తినిపించు. ఇంకెక్కువ తినిపిస్తుందమ్మా. అది అది తిందా? రండి అది తినిపించదా? చాలే. ఈ పిసికేస్తుంది ఇచ్చేమని కలిసేస్తాం. రండి గుడ్డు కలిపిరా. కేక్ గుడ్డు గుడ్డు లేదు, గుడ్డు తింటేనే గుడ్డు. బిగి బిగి శుక్రవారం మీరు తినరేట్రా కేక్? అయిపోయిందా? ప్రశ్న బాగుంది కేకు. తినండి. ఇంకా బర్త్డే రోజు మార్నింగ్ అయితే లేచింది మా చిట్టి తల్లి. ఇంకా ఆ రోజు స్పెషల్ స్నానం ఉండాలి కదా, సో బాత్ టబ్లో కూర్చోబెట్టి రోజ్ పెటల్స్ ఇంకా కొంచెం పాలు వేసి చిట్టి తల్లికి అయితే స్నానం చేయించామన్నమాట. ఇంకా బాత్ టబ్ వచ్చేసి వాళ్ళు చిన్నత్త తెచ్చారు. కూర్చోండి అక్కడ, దీనికి లాగేస్తాను. అలాగే వదినా రండి. ఇచ్చాడు మళ్ళీ మళ్ళీ నాన్న చూడు కీర్తి ఇదే చూడు చూడు ఇచ్చదా దానికే తుల్లిపోతుంది. నా ఫోన్ మాట్లాడుతుంది. బుడుక్కుని వెయ్యాలి కేసి లేదండి ఇప్పుడే ఒకసారి వేస్తే అలాగే వేస్తేనే పెట్టాను. స్పీడ్ గ్యాస్ నీరు వెళ్ళిపోద్ది, స్లో గ్యాస్ అలా అంత స్లోగా. అటు పక్క అవునండి వెనక్కి పడినట్టు అప్పుడు చేస్తాను. ఇప్పుడు అనిపండి ఇప్పుడు పడండి. అనిపిస్తుంది క్లారిటీ ఉందా? అటు అయిపోయిందా? పెద్ద ఇలా గొలప్ అది అలా తిరుగుతుంది. కీర్తి అలా చూడు 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 మమ్మ చూస్తున్నా చూడు. మమ్మ అటు 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 బాయ్ చెప్పి కీర్తి. కీర్తి చల్లగైతే అది ఏడుస్తుంది ఇప్పుడు. అమ్మా ఒక ఫోటో తీయండి స్ట్రైట్గా జగ్ తీస్తున్నా. ఇదా చూడండి అలాగా. అమ్మా అమ్మ అమ్మ చూడు 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 కీర్తి చూడు 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 చూడు. ఓయ్ అంటే నిజంగా చెప్పండి లాస్ట్ వన్ స్పీడ్ అవుతాను ముందు చూడ మళ్ళీ అంటే ఇటు వచ్చేస్తే అందరు పోయింది. ఎవరు వేయలేదు ఇంకా ఈ ఆంటీ ఫస్ట్ తీరాలండి. అటు వెళ్ళిపోయింది ఆపండి ఎక్కువ ఇచ్చాడు. కీర్తి జయ చేసి జయ
జేజి జోజ్ చేయాలి. గోవింద చేసి గోవింద గోవింద గోవింద. కీర్తి ఏదో పాట వచ్చు కదా, పాట. కీర్తి కీర్తి చల్లగుండి ఆరోగ్యం బాగుండి బాగా చదువుకొని 10 కాలాల పాటు సుఖ సంతోషంతో అందరికి డాడీ మాట అంటది. మాటేనారు కదమ్మా. మమ్మీ మాట కూడా అంటావు కదమ్మా. మమ్మీ మాట అంది. డాడీ మాట బాగా చదువుకోవాలి, అన్నిట్లో ఫస్ట్ రావాలి. అందరూ వేయండి. బాగా 2 అయ్యాలి రాజేష్. నువ్వు 2 అయ్యి ఇటు వచ్చి రాశాను. ఇంకా బర్త్డే రోజు మార్నింగ్ మా కీర్తమ్మకి మంచిగా రెడీ చేసి నేను మా హస్బెండ్ కీర్తమ్మ ఒక 5 టెంపుల్స్ దర్శనం చేసుకోవడానికి అయితే స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ అయితే వినాయకుడిని దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ శివయ్య, వెంకటేశ్వర స్వామి, మజ్జిగౌరమ్మ, ఇంకా గ్రామ దేవత బురదలమ్మ. ఈ 5 టెంపుల్స్ అయితే దర్శనం చేసుకున్నాం అనమాట. దించు ఇచ్చుడు. కీర్తి కీర్తి అమ్మా ఇది వీడియో. జేజే జేజే బెగి జేజే